వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో మొదలైన గణేష్ శోభాయాత్ర కదిలిన బాలాపూర్తో పాటు ఖైరతాబాద్ మహాగణపతి. రాష్ట్రంలో అరాచక దుర్మార్గమైన పాలన సాగుతోందన్న బీజేపీ నేత ఈటెల రాజేందర్. నాగర్ కర్నూలు మండలంలో మృత్యువాత పడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల కుటుంబాలను పరామర్శ. భారత్లో కాలు మోపిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఈ నెల 29న ఓపల్ స్టేడియంలో కివీస్తో వార్మస్ మ్యాచ్. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్. గణేష్ నిమజ్జన ఊరేగింపు నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర మొదలైంది. బాలాపూర్తో పాటు ఖైరతాబాద్ మహాగణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. నవరాత్రులు పూజలు అందుకున్న ఖైరతాబాద్ శ్రీ దశమహా విద్యా గణపతి నిమజ్జన శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. అర్ధరాత్రి చివరి కలశ పూజ జరిపి తెల్లవారుజామునే గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు. ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు కొనసాగనుంది. శోభాయాత్రకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఓకే. రాష్ట్రంలో అరాచక దుర్మార్గమైన పాలన సాగుతుందని బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. నాగర్ కర్నూలు మండలం కుమ్మెరలో మృత్యువాత పడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నుండి 19 ఎకరాలు బలవంతంగా లాక్కుని ఎకరాకు 2 లక్షల చొప్పున 4 మాత్రమే చెల్లించడంపై మండిపడ్డారు. ఎకరాకు 10,50,000 చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చిన ప్రభుత్వం దౌర్జన్యంగా భూమి లాక్కుని అత్యంతంగా చెల్లించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా వట్టెం రిజర్వాయర్లో జంగయ్య కుటుంబం, జంగయ్యకి 4 కుమారులు, వారికి ఉన్న భూమి 19 ఎకరాల భూమి. ఈ 19 ఎకరాల భూమి కూడా వట్టెం రిజర్వాయర్లో మునిగేటువంటి భూమి కాదు. ఇది ఇలా ప్రాజెక్టు కింద క్యాంపులు వేసుకోవడానికి లేదా ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పి తీసుకున్నారు. చాలా ప్రాజెక్టులలో అనుకున్న దానికంటే ఎక్కువ భూమికి తీసుకోవచ్చు, అనుకున్న భూమి కంటే తక్కువ అవసరం కూడా పడవచ్చు. కానీ ఇక్కడ తప్పకుండా తీసుకోవాల్సిన జాగా కాదు ఇది. జంగయ్య కుటుంబానికి ఉన్న 19 ఎకరాల భూమి తప్పకుండా తీసుకుందంటే లేదు. అయినా తీసుకుంటప్పుడు ఇదే ఊర్లో 1 ఎకరానికి కోర్టుకు పోయి వాళ్ళు 10,50,000 రూపాయల కంపెన్సేషన్ తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం కోరిండ్రు? అయ్యా మీరు మాకు 3.5 లక్షలు అంటున్నారు, ఇది తప్పు, మాకు పక్కోళ్ళకి ఎట్లయితే 10,50,000 రూపాయలు వచ్చిందో ఆ ధర ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరిండ్రు. మీరు కోర్టుకు పోండి అని చెప్పి కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టులలో అడ్వకేట్లను మేనేజ్ చేసి కోర్టులను మేనేజ్ చేసి చివరికి వాళ్ళు తెచ్చినది ఏంటంటే 2,04,000 రూపాయలు ఇస్తామని తెచ్చింది. అంటే 19 ఎకరాల జంగయ్య కుటుంబానికి సంబంధించిన భూమికి ఎకరానికి 2,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు మొత్తుకున్నారు, మేము తీసుకోము, మా మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడుతుంది, మా కుటుంబానికి ఉన్నటువంటి ఈ ఏడుపు ఉత్తగా పోయేటువంటి ఆస్కారం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారికి కూడా మరి దీని పట్ల ఈ ప్రజల పట్ల కానీ ఈ గరీబుల పట్ల కానీ మరి ఆలోచన లేదా? రేపు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ 1 ఎకరం కూడా ఈ జంగయ్య కుటుంబానికి సంబంధించిన భూమి ప్రాజెక్టులో పోలే. చెట్లు పెట్టడానికో సుందరీకరణ కోసమో ఏదో టూరిస్టుల కోసమో పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళ 19 ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా
కోర్టులో ఈ విషయంలో తప్పకుండా మేము ఫైట్ చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ నీకెక్కడైనా ఈ భూమి నీకైనా అవసరం ఉంటే నువ్వు కోర్టులో ప్రూవ్ చేయి నాకు అవసరం ఉందని చెప్పి అప్పుడు కూడా నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవాళ ఇక్కడ ధర ఎంత ఉందో గంత ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇవాళ నీ తాత జాగీర్లాగా మా భూములను గుంజుకునే అధికారం లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ జంగయ్య కుటుంబ సభ్యులైనటువంటి మొట్టమొదటి కొడుకు మల్లేశం, ఇవాళ రెండవ కొడుకు అల్లోజీ, ఈ అల్లోజీ కుటుంబ సభ్యులకు కూడా ఈ రెండు కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి కాబట్టి ఇవాళ అనాథ కుటుంబాలుగా మిగిలిపోయినాయి కాబట్టి ఈ రెండు కుటుంబాలకి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేయాలి. ఇవాళ ఏ కుటుంబంలో అయితే మనిషి చచ్చిపోయిందో కనీసం ఒక 25 లక్షల రూపాయలు చొప్పున కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వ పరంగా సాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఐసీసీ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్లో కాలు మోపింది. 18 మంది ఆటగాళ్లు 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్ బృందం హైదరాబాద్ చేరుకుంది. పాక్ జట్టు లాహోర్ నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్ మీదుగా భారత్ పయనమైంది. పాక్ జట్టు రాక నేపథ్యంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాక్ ఆటగాళ్లను ఎయిర్పోర్టు నుంచి నేరుగా వారికి కేటాయించిన హోటల్స్కు తరలించారు. ఈ నెల 29న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టు కివీస్తో వరల్డ్ కప్ వార్మర్స్ మ్యాచ్ ఆడనుంది. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్ అన్నారు. గణేష్ నిమజ్జన ఊరేగింపు, మిలాద్ ఉన్ నబీ పండుగల నేపథ్యంలో ఆయన శాంతి భద్రతలు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు మిలాద్ నబీ మరియు గణేష్ నిమజ్జనం లాస్ట్ రోజు కాబట్టి రెండు ఒకే రోజు వస్తున్నాయి. సో దీని సందర్భంలో ఈరోజు నైట్ కొంతమంది పిల్లలు యువకులు అందరూ కూడా ఈ రోడ్ల మీదకి రావడానికి ప్రయత్నించడం జరిగింది. సో వాళ్ళకి సర్ది చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. సో రేపు గణేష్ విసర్జన్, మిలాద్ నబీ రెండు ఒకేసారి వచ్చినప్పటికీ ముస్లిం మత పెద్దలందరూ కలిసి మిలాద్ నబీని 1వ తారీఖు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, రేపు ఎవరు కూడా రోడ్ల మీదకి రాకుండా 1వ తారీఖు ఏదైతే ర్యాలీ తీస్తున్నారో ఆ రోజు ర్యాలీ తీయాలని కోరుతున్నాము. అన్నెసరిగా బయటకు వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళని చేజ్ చేయడం కానీ ఆపడం కానీ చేస్తే అన్నెసరీ యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏదైనా గొడవలు జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. సో దయచేసి పోలీసులకు సహకరించండి, ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. సో ఆల్రెడీ అందరూ మత పెద్దలు అందరూ కూడా ఏకాభిప్రాయంతో 1వ తారీఖు నాడు ర్యాలీ తీయడానికి ఒప్పుకున్నారు. సో దాన్ని పాటించండి. రేపు గణేష్ విసర్జనలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కూడా దాదాపు 2500 మంది పోలీసులతో సౌత్ ఈస్ట్ జోన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అయినప్పటికీ ఈరోజు కంటిన్యూస్గా నెక్స్ట్ 48 అవర్స్ కూడా పెట్రోలింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే అనుమానితులు ఉంటే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంలో ఎలాంటి పుకార్లను కూడా ఎవరు నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపింపజేసినా కూడా మీ మీద యాక్షన్ తీసుకోగలుగుతాం. ఏదైనా డౌట్ ఉంటే లోకల్ మీడియా కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే లోకల్ SHO కానీ ఏసీపీని కానీ అడగండి. మా సైడ్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్, అధికారిక స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఎలాంటి పుకార్లను ఫార్వర్డ్ చేసి అన్నెసరిగా కేసులలో ఇరుక్కోవద్దు. అలాగే ఈ 2 రోజులు కూడా ముస్లిం పేరెంట్స్ మరియు అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే బయటికి పిల్లల్ని అలౌ చేయకండి. సో ఏదైనా జరిగితే అది అందరికీ బాధానీయం. సో దయచేసి కోఆపరేట్ చేయండి, మేము కూడా అందరికీ కోఆపరేట్ చేస్తాం. థ్యాంక్ యూ. పాల్వంచ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్స్ అయిన పెరిగిన ధరలకు అనుగుణంగా 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని, 5 లక్షల ప్రమాద బీమా ఇవ్వాలని మరియు మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, EPF, ESA మొదలగు సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఉషా, మమత తదితరులు పాల్గొన్నారు.
పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు, పారితోషికం మాకొద్దు, 8,000 రూపాయలు, 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రభుత్వ ఉద్యోగులుగా జిల్లా పాల్వంచ మండల ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గత 3 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మా డిమాండ్లు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి. మాకు ఇన్సెంటివ్లు ఇస్తున్నారు. ఇన్సెంటివ్లు కాకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి. మాకు పారితోషికాలు మాకొద్దు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. జాబ్ చార్ట్ ఇవ్వాలి. అర్హులైన ఆశాలను ఏఎన్ఎంలుగా గుర్తించాలి. ప్రమాద బీమా 5 లక్షలు ఇవ్వాలి. మాకు వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించకపోతే మేము ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. ప్రభుత్వం తక్షణమే మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి. మా డిమాండ్లు నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలి. నెరవేరే వరకు మేము సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము. భద్రాచలం గోదావరి నది వద్ద గణపతి నిమజ్జనం కన్నుల పండుగగా జరుగుతోంది. పవిత్ర గోదావరి నదిలోని నిమజ్జనం చేయడానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి గణేష్ విగ్రహాలు వస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ నుండి భారీ సంఖ్యలో విగ్రహాలు వస్తున్నాయి. నిమజ్జనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఎస్పీ పారితోష్ పంకజ్ అన్ని పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విగ్రహాల నిమజ్జనం కోసం గోదావరి నదిలోకి ర్యాంప్ ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం 6 క్రేన్లు, 3 లాంచీలను, ఒక్కొక్క షిఫ్ట్కు 25 మంది గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. గోదావరి నదీ తీరంలోని దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక బారికేడ్లను, లైటింగ్ను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 250 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు నిమజ్జనానికి వచ్చే వాహనాలను నడిపే వ్యక్తులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లుగా ఏఎస్పీ పారితోష్ పంకజ్ తెలియజేశారు. నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం 1,00,000 లడ్డూలను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు.
on 27th September. So we are having Ganesh Immersion at Bhadrachalam, Nimajjan Ghat. So today from Paloncha, Ganesh idols are coming for immersion, and apart from Paloncha, from Dumugudam Limited also they are coming for immersion. From Kothagudam we are expecting tomorrow. By tomorrow evening they will reach here. So accordingly we are planning, and our bandobasts are already at the point. And it is requested from all the people that do not do this visurgence from bridge. Do not throw the idol from the bridge because it will be dangerous also, and our people are already there on the bridge to safeguard the life of the people. And here also we are having swimmers, enough number of swimmers, and NDRF team is also stationed. So in case of any emergency, they will respond first and they will save the life. Apart from that, total 6 cranes are functioning and 3 launchers are working. So we are ready from our side, and we will expedite the process, the whole immersion process. And thank you all, and all the best for Ganesh Immersion, and my congratulations. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఘనంగా గణనాథుని నిమజ్జనం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుని మండపం వద్ద నవరాత్రులు అతి వైభవంగా చేసుకుని పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేసేందుకు పురవీధుల గుండా శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పట్టణంలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాలనీలలోని మహిళలు, యువకులు, చిన్నారులు తేడా లేకుండా డప్పులతోటి వాయిద్యాల నడుమ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుపై సిఐడి వారు పెట్టిన కేసులు బూటకమన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపించారు. మదనపల్లె టీడీపీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్పీ రాజ్, దొమ్మలపాటి చాణక్యతేజ, భవానీ ప్రసాద్, శ్రీనివాసులు, మేకల రెడ్డి శేఖర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయారని ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు
అక్రమ కేసులు వెంటనే అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజన్నా జైల్లో ఉండాలనే ఉద్దేశంతో రిమాండ్కి పంపించడం జరిగింది. కానీ తాను తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిసిన దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు వృద్ధుల నుంచి యువకుల వరకు ఎంప్లాయీస్ నుంచి వ్యవసాయదారుల వరకు ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారికి బలం పెరుగుతూ ఉంది. ఈ బలం చూస్తూ ఉంటే మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి శక్తి వ్యవస్థ అనేది తెలుగుదేశం శ్రేణులే ఆలోచనలో పడే విధంగా ఈరోజు బాబు గారి దినదినము పెరుగుతా ఉంది. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్నటువంటి తీర్మానం శాసనసభలో చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఏకాభిప్రాయంతో ఆయన ఒప్పుకున్నాడు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. ఒక్క రాజధాని కూడా చేయలేకపోయాడు. అదేవిధంగా పోలవరము మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఏమి రాష్ట్ర ప్రభుత్వం పెట్టి చేయలేదా అని బీరాలు పలికినాడు. తీరా చూస్తే 74% చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తే 4% కూడా పోలవరం పూర్తి చేయలేకుండా సతికిల పడ్డాడు. పీఆర్సీ అదెంతన్నా 1 వారంలో ఇచ్చేస్తామన్న పీఆర్సీ అని ఉద్యోగులకు చెప్పాడు. తీరా చూస్తే ఉద్యోగులు రాజమండ్రి లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి బ్రాహ్మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఏ తప్పు చేయలేదని, దేవుడి దీవెనలు ఆశీస్సులతో ఆయన త్వరలోనే బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారండి చెప్పండి. మీరు బాబు గారి కోసం వచ్చారు, కానీ ఎందుకు? మీకు తెలుసు ఆయన ఏమీ తప్పు చేయలేదు, ఆయన ప్రజల సొమ్ము దోసుకుని దాచుకోలేదనే కదా మీరు ఆయన కోసం ఇక్కడికి వచ్చి పోరాడేది. సో ఇప్పుడు ఇంచుమించు ఇవాళతో 19 రోజులైంది ఆయన జైల్లో నిర్బంధించి. ఏమనండి ఆయన నిర్బంధించారు? ఆయన ఏం తప్పు చేశారు? నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి. ఎక్కడికి ఆ సొమ్ము పోయింది? వాళ్ళు ఏదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు. అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి, ఏం వెళ్ళినాయి, ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా? ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు. ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తారు. కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు. ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు. ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే. ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో మొదలైన గణేష్ శోభాయాత్ర, కదిలిన బాలాపూర్తో పాటు ఖైరతాబాద్ మహాగణపతి. రాష్ట్రంలో అరాచక దుర్మార్గమైన పాలన సాగుతోందన్న బీజేపీ నేత ఈటెల రాజేందర్.
నాగర్ కర్నూలు మండలంలో మృత్యువాత పడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల కుటుంబాలను పరామర్శ. భారత్లో కాలు మోపిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఈ నెల 29న ఓపల్ స్టేడియంలో కివీస్తో వార్మస్ మ్యాచ్. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్. గణేష్ నిమజ్జన ఊరేగింపు నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.